గుంటూరు కారం ఎఫెక్ట్ అనుకుంటా. త్రివిక్రమ్ అప్పుడే కొత్త సినిమా కోసం కథ రాసుకుంటున్నాడు. అంతేకాదు ఈసారి తెలుగు హీరోలు ఎవరితోనూ సినిమా చేయడట, తమిళ హీరోల దగ్గరికి వెళ్తాడట. అలా ఎందుకు అంటే అంతా నా ఇష్టం అంటున్నాడు మాంత్రికుడు. ఇంతకీ ఆ తమిళ హీరో ఎవరు అంటే సస్పెన్స్ అంటున్నాడు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అంటే మినిమం బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. ఆ తరువాత ఇండస్ట్రీ హిట్ లెక్కలు ఉంటాయి. అలాంటిది గుంటూరు కారం కేవలం యావరేజ్ మూవీగా నిలవడంతో త్రివిక్రమ్ కు బాధేసింది. తన ఇమేజ్ కు, ఫాలోయింగ్ కు, క్రేజ్ కు సినిమా సరిపోలేదని ఆయనకు అనిపించింది. అందుకే అప్పుడే కొత్త కథ రాయడం మొదలుపెట్టాడు. అయితే తెలుగు హీరోలతో త్రివిక్రమ్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అందుకే ఈసారి మాంత్రికుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. కోలీవుడ్ వెళ్లి అక్కడ ఒక స్టార్ హీరోకు కథ వినిపించాడట. ఇంతకీ ఎవరా తమిళ హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు, దళపతి విజయ్. అదేంటి, ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు, ఇక సినిమాలు చెయ్యడు అన్నారు కదా అంటారా? అదే కదా స్టోరీలో ట్విస్ట్. దళపతి చివరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ సీరియస్ గా ట్రై చేస్తున్నాడట. ఎలాగూ తెలుగు నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదే స్పీడ్ లో తెలుగు దర్శకుడు చివరి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కితే టాలీవుడ్ మార్కెట్లో ఈ మూవీకి తిరుగుండదు అనేది మాంత్రికుడు చెప్పుకొస్తున్న మాట.